ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 26 జూన్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ ప్రపంచంలో నిష్కామ సేవ ఒక్క తండ్రి మాత్రమే చేస్తారు. మీరు ఏ కర్మలు చేసినా వాటి ఫలం తప్పకుండా లభిస్తుంది. ప్రశ్న: డ్రామానుసారం ఏ విషయం 100% తప్పకుండా జరుగుతుంది? దానివలన పిల్లలైన మీకు సంతోషం కలుగుతుంది. జవాబు: డ్రామానుసారం నూతన రాజధాని తప్పకుండా స్థాపన అవుతుంది. శ్రీమతంను అనుసరించి మేము మా కొరకు మా రాజధానిని స్థాపన చేస్తున్నామనే సంతోషం పిల్లలైన మీకు ఉంది. ఈ పాత ప్రపంచం వినాశనమయ్యే తీరాలి. పిల్లలైన మీరు ఎంత పురుషార్థం చేస్తారో అంత ఉన్నత పదవి ప్రాప్తిస్తుంది. పాట: నిన్ను పొంది మేము ప్రపంచాన్నే పొందుకున్నాము. ఓం శాంతి. పిల్లలు ఏమంటారో బాబా కూడా అదే అంటారు. బాబా, మిమ్మల్ని పొంది మేము స్వర్గాధిపతులుగా అవుతాము అని పిల్లలు అంటారు. తండ్రి కూడా చెప్తున్నారు, పిల్లలు మన్మనాభవ, నన్ను స్మృతి చేస్తే స్వర్గానికి యజమానులుగా అవుతారు. ఇరువురు చెప్పేది ఒకటే. మనుషులందరూ ఈ సత్సంగం ద్వారా బీకేల్కు ఏం లభిస్తుందని అడుగుతారు. మేము బాప్దాదా ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతామని, విశ్వానికి యజమానులుగా మేము తప్ప ఇతరులెవ్వరూ అవ్వలేరని బీకేల్ అంటారు. ఈ లక్ష్మీనారాయణలే విశ్వానికి యజమానులు. శివ్ బాబా విశ్వానికి యజమానిగా అవ్వలేరు. పిల్లలైన మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. మీ తండ్రి విశ్వానికి యజమానిగా అవ్వరు. ఇటువంటి నిష్కామ సేవ చేయవారు ఇతరులెవ్వరూ లేరు. ప్రతి ఒక్కరికి తమ తమ సేవకు ఫలితం తప్పకుండా లభిస్తుంది. భక్తి మార్గంలో లేక ఇంకే విధంగానైనా మీరు ఏం చేస్తున్నారో సహజ సేవకులకు కూడా సేవకు ఫలితం తప్పకుండా లభిస్తుంది. ప్రభుత్వం నుండి జీతం లభిస్తుంది. తండ్రి అంటున్నారు, నేను ఒక్కరిని మాత్రమే నిష్కామ సేవ చేస్తాను. పిల్లలను విశ్వానికి యజమానులుగా చేస్తాను, కానీ నేను యజమానిగా అవ్వను. పిల్లలను సుఖవంతులుగా చేసి సుఖధామానికి యజమానులుగా చేసి 21 జన్మలకు సుఖంనిచ్చి నేను నా నిర్వాణ ధామంలో లేక వానప్రస్థ అవస్థలో కూర్చుండిపోతాను. వానప్రస్థమని మూలవతనంనే అంటారు. మనుషులు వానప్రస్థంను తీసుకుంటారు. పిల్లలకు సర్వము అప్పచెప్పి తాము వెళ్ళి సత్సంగం మొదలైనవి చేస్తారు. ముక్తికి మార్గాన్ని చూపిస్తారని నమ్మి గురువులను ఆశ్రయిస్తారు. ముక్తి జీవన్ముక్తులకు దారి ఏ మనిషి ఎవరికీ తెలపలేరని పిల్లలైన మీకు తెలుసు. వారు ఎవరికీ సద్గతిని ఇవ్వలేరు. స్వయం వారు కూడా పొందుకోలేరు. స్వయానికే ఇచ్చుకోలేనప్పుడు ఇతరులకు ఎలా ఇవ్వగలరు? ఇతరులకు కూడా ఇవ్వలేరు. తండ్రి పరంధామం నుండి వస్తారు. వారు అక్కడ ఉండేవారు. పిల్లలైన మీరు కూడా అక్కడే ఉండేవారు. మీరు ఈ కర్మక్షేత్రంలో పాత్రను అభినయించవలసి ఉంటుంది. తండ్రి కూడా ఒక్కసారి ఇక్కడకు పిల్లలైన మీ కొరకు రావాల్సి ఉంటుంది. అందుకే స్వర్గస్థాపన జరుగుతూ ఉంది. ఈ నరకం తప్పకుండా వినాశనం అవ్వవలసిందే. శివబాబా బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన చేస్తున్నారని, అంతేకాక మళ్ళీ మనుషుల నుండి దేవతలుగా అవుతున్నామని పిల్లలైన మీరు తెలుసుకున్నారు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మనం మళ్ళీ వచ్చి వారసత్వం పొందేందుకు బ్రహ్మ ద్వారా శివబాబా పిల్లలుగా అవుతామని మీ బుద్ధిలో ఉంది. వారిని పతిత పావనులని అంటారు. వారే జ్ఞానసాగర్లు, స్నేహసాగర్లు. యోగము అనగా స్మృతి చేయటం నేర్పిస్తారు. కానీ నిరాకారులు ఎలా తెలపగలరు? అందుకే బ్రహ్మ ద్వారా మనుషులను దేవతలుగా తయారు చేస్తానని, అనగా దేవీ దేవత ధర్మస్థాపన చేయిస్తానని అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు ఆ ధర్మం లేదు, మళ్ళీ తయారు చేయవలసి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆది సనాతన దేవీ దేవతా ధర్మం స్థాపన చేసి మిగిలిన వారందరినీ ముక్తిధామానికి తీసుకెళ్తాను. భారతదేశం ప్రాచీన ఖండం. వాస్తవానికి భారతదేశ జనాభా అందరికంటే ఎక్కువగా ఉండాలి. ఇటువంటి విషయాలు ఇతరులెవ్వరి బుద్ధికి తోచవు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం అన్నిటికంటే పెద్దదిగా ఉండాలి. 5000 సంవత్సరాల నుండి వారి వృద్ధి జరుగుతూ ఉంటుంది. మిగిలిన వారు 2500 సంవత్సరాల తర్వాత వస్తారు. ఇస్లాం మతం వారి జనాభా దీనికంటే తక్కువగా ఉండాలి.
ఆ తర్వాత కొంత సమయానికి బౌద్ధ ధర్మం వారు వస్తారు. వారి జనసంఖ్య వారికంటే కొద్ది తేడాలో ఉండాలి. ఇస్లాం, బౌద్ధ ధర్మం మొదలైన వారు ప్రారంభంలో సతో ప్రధానంగా ఉంటారు. తర్వాత నెమ్మదిగా తమో ప్రధానంగా అవుతారు. ఇది కూడా ఒక లెక్కయే. అనన్య తెలివిగల పిల్లలు దీని గురించి ఆలోచించవలసి ఉంటుంది. ఈ సమయంలో అన్నిటికంటే ఎక్కువ జనాభా చైనాలో ఉందని రాస్తున్నారు. కానీ వారికి సృష్టి చక్ర జ్ఞానం లేనేలేదు. ఈ రహస్యాలన్నీ పిల్లలైన మీ బుద్ధిలో ఉన్నాయి. చదువుకున్న వారికి ఈ విషయాలు వివరంగా అర్థం చేయించవలసి వస్తుంది. దేవీ దేవతా ధర్మం వారు వచ్చి 5,000 సంవత్సరాలు అయింది. అందువలన ఇప్పుడు వారి జనసంఖ్య ఎక్కువగా ఉండాలి. కానీ దేవీ దేవతా ధర్మం వారు ఇతర ధర్మాల్లోకి మార్పు చెందారు. మొదట చాలామంది ముసల్మాన్లుగా అయిపోయారు. తర్వాత చాలామంది బౌద్ధులుగా కూడా అయ్యారు. ఇక్కడ కూడా బౌద్ధులు చాలామంది ఉన్నారు. క్రైస్తవ ధర్మం వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దేవతా ధర్మం పేరు లేనేలేదు. ఒకవేళ మనం బ్రాహ్మణ ధర్మం అని చెప్తే హిందువుల్లో కలిపేస్తారు. ఇప్పుడు ఆది సనాతన దేవీ దేవతా ధర్మస్థాపన బ్రాహ్మణులైన మన ద్వారా శ్రీమతంను అనుసరించి జరుగుతూ ఉందని మీకు తెలుసు. ఈ వివేకం కూడా కావాలి కదా. ధర్మాలు మహిమ చేయబడతాయి కదా. ఇక్కడ మనుషులు స్వయాన్ని హిందువుల లిస్టులో ఉంచుకుంటారు. హిందూ ధర్మం ఆర్య ధర్మం అని, అది అన్నిటికంటే ప్రాచీనమైందని అంటారు. భారతవాసులు మొట్టమొదట ఆర్యులుగా ఉండేవారు. చాలా ధనవంతులుగా ఉండేవారు. ఇప్పుడు అనార్యులుగా అయిపోయారు. కొంచెం కూడా తెలివి లేదు. ఎవరికేం తోస్తే ఆ ధర్మం పేరు ఉంచుకుంటారు. వృక్షం చివరి భాగంలో చిన్న చిన్న ఆకులు, కొమ్మలు వస్తాయి. కొత్త వాటికి కొంచెం గౌరవం ఉంటుంది. మనం ఇప్పుడు బాబా నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటామని పిల్లలైన మీకు తెలుసు. కావున ఇటువంటి వారసత్వం ఇచ్చే తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి. మీరు ఎంతగా స్మృతి చేస్తే అంత వారసత్వం లభిస్తుంది, అంత పవిత్రంగా అవుతారు. లౌకిక తండ్రి ద్వారా ధనం వారసత్వంగా లభిస్తుంది. దానితో పాటు పతితులుగా అయ్యే వారసత్వం కూడా లభిస్తుంది. అతను లౌకిక తండ్రి, వీరు పారలౌకిక తండ్రి. మధ్యలో ఇతను అలౌకిక తండ్రి. ఇతని మధ్యలో ఉంచి 2 వైపుల నుండి జోడిస్తారు. శివబాబాకు ఏ కష్టమూ లేదు. ఇతను చాలా తిట్లు తినవలసి వస్తుంది. వాస్తవానికి తిట్లు కృష్ణునికి కాదు, మధ్యలో చిక్కుకున్నది ఇతను. దారిలో నడుస్తూ బ్రాహ్మణుడు ఇరుక్కుపోయాడని అంటారు కదా. తిట్లు తినేందుకు ఇతను ఇరుక్కున్నాడు. అలౌకిక తండ్రే సహించవలసి వస్తుంది. శివబాబా ఇతనిలో ప్రవేశించి పతితులను పావనంగా చేస్తారని ఎవరికి తెలియదు. పవిత్రంగా అవ్వటంలోనే దెబ్బలు తింటారు. తండ్రి అంటున్నారు, అందరినీ వాపస్ తీసుకెళ్లేందుకు నేను వచ్చాను. మృత్యు ఎదుటే నిలబడి ఉందని మీకు తెలుసు. వినాశనం తప్పకుండా జరుగుతుంది. వినాశనం జరగకుండా సుఖశాంతులు ఎలా వస్తాయి? యుద్ధాలు మొదలైనప్పుడు మనుషులు యజ్ఞాలు మొదలైన వాటిని యుద్ధం సమాప్తం అవ్వాలని రచిస్తారు. వినాశనం తప్పకుండా జరుగుతుందని బ్రాహ్మణ కులభూషణులైన మీకు తెలుసు. లేకుంటే స్వర్గద్వారాలు ఎలా తెరుచుకుంటాయి? అందరూ స్వర్గంలోకి రారు కదా. ఎవరు పురుషార్థం చేస్తారో వారే వస్తారు. మిగిలిన వారు ముక్తిధామానికి వెళ్తారు. ఇది ఎవరికి తెలియనందున చాలా భయపడతారు. శాంతి కొరకు ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. సమావేశాలు చేస్తూ ఉంటారు. సుఖధామం, శాంతిధామం ఎలా స్థాపన అవుతూ ఉందో బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. వినాశనం జరగకుండా స్థాపన జరగదు. మీరు ఇప్పుడు త్రికాలదర్శులుగా అయ్యారు. ఇప్పుడు మీకు జ్ఞాన 3వ నేత్రం లభించింది. శాంతి ఎలా లభిస్తుందని వారు అంటూనే ఉంటారు. అనగా యుద్ధాలు జరగరాదని అంటారు. ఐక్యత ఉండాలని అందరూ అంటారు. ఒక్క తండ్రి మతమే తీసుకుని మనమంతా ఒకే తండ్రి పిల్లలము, సోదరులుగా ఉంటే ఒకటి అయిపోతుంది. అంటే వన్నెస్గా ఉంటుంది. ఒకే తండ్రి పిల్లలము కాబట్టి పరస్పరం కొట్లాడుకోరాదు. ఇలా సత్యుగంలో ఉండేది. అక్కడ పరస్పరం ఎవరు కొట్లాడుకోరు. అది సత్యుగంలో మాట. ఇక్కడ ఉండేది కలియుగము. సత్యుగంలో దేవతలు ఉండేవారు. మిగిలిన ఆత్మలందరూ ఎక్కడ ఉండేవారో అడ్రస్ తెలియదు. సత్యుగంలో మాత్రమే ఒకే రాజ్యం ఉండేదని మీకు తెలుసు. అక్కడ సుఖం, శాంతి మొదలైనవన్నీ ఉండేవి.
ఈ విషయాలన్నీ నెంబర్ వార్ పురుషార్థానుసారం మీ బుద్ధిలో ఉన్నాయి. తప్పకుండా మనం సత్యుగంలో రాజ్యపాలన చేసేవారమని, చాలా సుఖంగా ఉండేవారమని, అక్కడ అద్వైత ధర్మం ఉండేదని మీరు అర్థం చేసుకున్నారు. ఈ జ్ఞానం ఇతరులెవరికీ తెలియదు. ఇప్పుడు మీరు జ్ఞాన సంపన్నులుగా అవుతారు. తండ్రి మిమ్మల్ని తమ సమానంగా చేస్తారు. తండ్రి మహిమ ఏదైతే ఉందో అలాగే మీరు కూడా తయారవ్వాలి. కేవలం దివ్య దృష్టి తాళం చెవి మాత్రమే తండ్రి వద్ద ఉంటుంది. తండ్రి అర్థం చేస్తున్నారు. భక్తి మార్గంలో నేను పని చేయవలసి వస్తుంది. ఎవరు ఎవరిని పూజిస్తారో వారి మనోకామలను నేను పూర్తి చేస్తాను. ఇచ్చట కూడా దివ్య దృష్టి పాత్ర నడుస్తుంది కదా. అర్జునునికి వినాశనం సాక్షాత్కారమైందని అంటారు కదా. వినాశనం తప్పకుండా జరుగుతుంది. విష్ణుపురం కూడా తప్పకుండా స్థాపన అవుతుంది. తండ్రి కల్పకృతం ఎలా అర్థం చేయించారో ఇప్పుడు కూడా అలాగే కూర్చుని అర్థం చేయిస్తున్నారు. బాబా మనల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. దేవతలుగా తయారైతే అసురీ సృష్టి తప్పకుండా వినాశనం అవుతుంది. నలువైపులా హాహాకారాలు వ్యాపిస్తాయి. ప్రకృతి బిభత్సవాలు కూడా సంభవిస్తాయని బుద్ధి అర్థం చేసుకుంటుంది. రోకటి లావు వర్షపు దారులు కూడా కురుస్తాయి. ఇవన్నీ వినాశనమైనప్పుడు సత్యుగ స్థాపన జరుగుతుంది. 5 తత్వాల్లోని ఎరువు కూడా లభిస్తుంది. ఈ భూమికి ఎంత ఎరువు లభిస్తుందో చూడండి. తండ్రి అంటున్నారు, ఈ రుద్రజ్ఞాన యజ్ఞంలో ఇదంతా స్వహ అయిపోతుంది. భక్తి మార్గంలో రుద్రజ్ఞాన యజ్ఞం ఎలా రచిస్తారో చూడండి. శివలింగాన్ని చిన్న చిన్న అనేక శాలిగ్రామాలను చేసి పూజించి చెడిపేస్తారు. మళ్ళీ రోజు తయారు చేస్తారు. పూజించిన తర్వాత పగలగొడతారు. శివబాబాతో పాటు ఎవరైతే సేవ చేశారో వారందరికీ ఇటువంటి స్థితిని కలగజేస్తారు. రావణుని బూతు బొమ్మను ప్రతి సంవత్సరం తయారు చేసి తగలపెడతారు. శత్రువు అయితే 1-2 సార్లు బొమ్మను తయారు చేసి తగలపెడతారు. అంతేకాని ప్రతి సంవత్సరం తగలపెట్టే నియమం లేదు. ఒకసారి తగలపెట్టి కోపం పోగొట్టుకుంటారు. కానీ రావణుని బొమ్మను ప్రతి సంవత్సరం తగలపెడుతూ ఉంటారు. దీని అర్థం ఎవరికీ తెలియదు. సీతను రావణుడు దొంగిలించాడని అంటారు. దాని అర్థమేమిటో తెలియదు. విదేశీయులకు కొంచెం కూడా అర్థం కాదు. రోజు రోజుకు రావణుని పెద్దగా తయారు చేస్తారు. ఎందుకంటే రావణుడు చాలా దుఃఖాన్ని కలుగజేస్తాడు. ఇప్పుడు మీరు అతనిపై విషయాన్ని పొందుతారు. సత్యుగంలో రావణుడు ఉండనే ఉండడు. ఈ కర్మభోగం, జబ్బులు మొదలైనవన్నీ రావణుని వల్లనే వస్తాయి. రావణుడు ప్రవేశించినందున మనుషులు చేసే కర్మలన్నీ వికర్మలుగా అవుతాయి. ఇది తయారైన సుఖ దుఃఖాల ఆట. ఈ చరిత్ర భూగోళం గురించి ఎవరికీ తెలియదు. లక్ష్మీనారాయణకు ఈ రాజ్యం ఎలా లభించిందో ఎవరికీ తెలియదు. ఈ లక్ష్మీనారాయణులు సత్యుగంలో రాజ్యపాలన చేశారని చిన్న చిన్న పిల్లలకు కూడా మీరు తెలుపుతారు. సంగం యుగంలో ఈ రాజయోగం నేర్చుకుని ఈ పదవిని పొందుకున్నారు. చిన్న చిన్న పిల్లలకు, బిర్లాలకు, ఈ లక్ష్మీనారాయణులకు రాజ్యం ఎలా వచ్చిందో అర్థం చేయించాలి. ఇప్పుడు ఇది కలియుగం. దీన్ని సత్యుగం అని అన్నారు. ఇప్పుడు రాజ్యం అనేదే లేదు. రాజుల కిరీటాన్ని తీసేశారు. ధర్మశాస్త్రాలు కేవలం 4 ఉన్నాయి. అసలైనది గీతా ధర్మం. దాని నుండి 3 ధర్మాలు ఇప్పుడే స్థాపన అవుతాయి. సత్యుగంలో స్థాపన కావు. లక్ష్మీనారాయణులు కానీ రాముడు కానీ ఏ ధర్మాన్ని స్థాపన చేయరు. ఈ ధర్మాలను ఇప్పుడు స్థాపన చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇస్లాం ధర్మం, క్రైస్తవ ధర్మం. క్రైస్తవుల ధర్మశాస్త్రం బైబిల్ ఒకటే. తర్వాత వృద్ధి అవుతూ ఉంటుంది. ఆది సనాతనమైనది దేవతా ధర్మం. ఇప్పుడు మళ్ళీ దేవీ దేవతా ధర్మ స్థాపన చేస్తారు. మీరు డ్రామా రహస్యాన్ని మంచి రీతిగా అర్థం చేసుకున్నారు. సంతోషం కూడా ఉంటుంది. పిల్లలైన మీకు 100% నిశ్చయం ఉంది. మనం మళ్ళీ మన రాజ్య భాగ్యాన్ని స్థాపన చేస్తున్నాము. ఇందులో యుద్ధం మొదలైన మాటలేవీ లేవు. రాజధాని స్థాపన అవుతూ ఉంది. ఇది తప్పకుండా జరుగుతుంది. మృత్యు ఎంత నిశ్చితమో ఇది కూడా అంత నిశ్చంతంగా జరుగుతుంది. మళ్ళీ మన రాజ్య భాగ్యాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. కల్పకల్పం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాము. ఎంత పురుషార్థం చేస్తారో అంత ఉన్నతమైన పదవి పొందుతారు. నచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి మహిమ ఏదైతే ఉందో దాన్ని స్వయంలోకి తీసుకురావాలి. తండ్రి సమానం మహిమాయోగ్యులుగా తయారవ్వాలి. పారలౌకిక తండ్రి ద్వారా పవిత్రత యొక్క వారసత్వం తీసుకోవాలి. పవిత్రంగా అవుతేనే స్వర్గ వారసత్వం లభిస్తుంది. సెకండ్ పాయింట్, శ్రీమతంను అనుసరిస్తూ మీ తనువు మనసు ధనముల ద్వారా ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేయాలి. ఈరోజు వరదానము. పాత సంస్కారాలనే ఆస్తులను సంపూర్ణ స్థితి అనే సాగరంలో ఇమిడ్చి వేసే సమాన మరియు సంపూర్ణ భవ. తండ్రి సమానంగా లేక సంపూర్ణంగా అయ్యేందుకు సృష్టి వినాశనానికి ముందే తమ బలహీనతలను లోపాలను వినాశనం చేయండి. చిక్కులు సమస్యలు అనే నామరూపాలు కూడా ఉండరాదు. స్వయాన్ని ఇంత ఉజ్వలంగా చేసుకోండి. ఎలాగైతే జన్మ పరివర్తన అయిన తర్వాత పాత జన్మలోని విషయాలు మర్చిపోతారో అలా పాత విషయాలను పాత సంస్కారాలను భస్మం చేయండి. ఆస్తులను కూడా సంపూర్ణ స్థితి అనే సాగరంలో కలిపేయండి. అప్పుడు సమానము మరియు సంపూర్ణము అని అంటారు. స్లోగన్. విస్తారాన్ని సారంలో ఇముడ్చే ఇంద్రజాలం నేర్చుకుంటే తండ్రి సమానంగా అయిపోతారు. అవ్యక్త సూచన. సదాహర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి. సహనశీలంగా అవ్వండి. సహనశీలత గలవారు బాహ్యముఖత యొక్క వైబ్రేషన్లు కాదు, మనసులో ఉత్పన్నమయ్యే సంకల్పాలు ఏవైతే ఉన్నాయో వాటి ఉత్పత్తిని చూసి కూడా భయపడరు. వారి సహనశీలత ద్వారా ఎదురిస్తారు. అంతేకాక ముఖం ద్వారా సదా సంతుష్టంగా లేక ప్రసన్నచిత్తులుగా కనిపిస్తారు. వారి కన్నులు ముఖ వైఖరి ఎప్పుడు కూడా అసంతుష్టంగా కనిపించవు. వారు సంతుష్టమనులుగా ఉన్న కారణంగా సదాహర్షితంగా ఉంటారు. అచ్చా. ఓం శాంతి.